శ్రీ గురుచరిత్ర అధ్యాయం 34 శ్రీ గణేశాయ శ్రీ సరస్వతి శ్రీ గురుభ్యో నమః. పరాశర ముని, రాజా, ఈ పిల్లలకు కేవలం 12 సంవత్సరంలో ఆయుర్దాయం ఉంది. అది కూడా ఇంకా 8 రోజులలో నిండుతుంది. అందుకని నువ్వు శూలపాణిని శరణి వేడు, రుద్రాధ్యాయాన్ని పఠనం చేయించు. వీరు మృత్యు ముఖం నుంచి బయటపడి దీర్ఘాయుష్వంతులవుతారు అని చెప్పాడు. రాజు వెంటనే ఉత్తమ బ్రాహ్మణులను పిలిపించారు. 100 కలశాలు పెట్టించి విధిపూర్వకంగా రుద్రమంత్రాలతో అభిషేకం చేయించారు. ఆ అభిషేక జలంతో ప్రతిరోజు పిల్లలిద్దరికీ స్నానాలు చేయించాడు. ఈ రీతిగా అహోరాత్రులు 7 రోజులు ఈశ్వరుణ్ణి ఆరాధించాడు. 8వ రోజు ఉదయమే పిల్లలిద్దరూ నిశ్చేష్టులై పడిపోయారు. వెంటనే పరాశర మహర్షి రుద్రమంత్ర జలాన్ని పిల్లలపై సంప్రోక్షించారు. అప్పుడు భయంకరమైన శబ్దాలైనాయి. వెంటనే అద్భుతాకారం కలిగిన దండధారి భయంకరాకారులైన యమదూతలు అక్కడ కనపడ్డారు. అప్పుడు బ్రాహ్మణులందరూ రుద్రమంత్రాలు పఠిస్తూ మంత్రాక్షతలు ఆ ప్రాంతమంతా చల్లుతూ ఉంటే వారెంతకు పిల్లలకు సమీపించలేక దూరం నుంచే మహాపాశాన్ని వారిపై ప్రయోగించబోయారు. వెంటనే శివదూతలు ప్రత్యక్షమై యమదూతలను వెళ్ళగొట్టారు. రాజకుమారుడు, మంత్రి కుమారుడు బాహ్య స్మృతి కలిగి లేచారు. అదే సమయానికి నారద మహర్షి కూడా అక్కడికి వచ్చి పిల్లలకు 12వ ఏట అపమృత్యు భయం ఉన్నదని, అది తప్పితే పూర్ణాయుర్దాయులవుతారని చెప్పారు. అందరూ సంతోషించారు. అలా శ్రీ గురుడు సావిత్రికి దత్తుడికి రుద్రాధ్యాయన మహిమ చెప్పారు. శ్రీ దత్తాయ గురవే నమః.